వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. దివాలా పరిష్కారం ప్రక్రియలో భాగంగా హిందూ ప్రాజెక్ట్స్ను 501 కోట్ల రూపాయలకు వంశీరామ్ బిల్డర్స్ కన్సార్షియం చేజిక్కించుకుంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగిన కారణంగా ఈ వివాదం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఫలితంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను భోంచేసే కార్యక్రమం ప్రస్తుతానికి ఆగింది. ఆశ్రిత పెట్టుబడిదారులకు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకృతి వనరులను దోచిపెట్టడం దగ్గర మొదలైంది ఈ భాగవతం. ఆ ప్రజల ఆస్తిని కాపాడాల్సిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగెత్తులతో దాన్ని కొట్టేసేందుకు జరిగిన ప్రయత్నాలకు నిష్క్రియ ద్వారా సహకరించడం దగ్గర ముగిసిపోవాల్సింది. అదృష్టవశాత్తు మధ్యలో ఆగింది. వైఎస్ఆర్ హయాంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాల భూములను ప్రభుత్వం రైతుల నుంచి సేకరించి హిందూ ప్రాజెక్ట్స్కు అప్పగించింది. తండ్రి భూములు ఇచ్చిన దానికి బదులుగా క్విడ్ ప్రోకో హిందూ ప్రాజెక్ట్స్ ఆయన కుమారుడు జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది. ఆ భూములు తనఖా పెట్టి బ్యాంకుల నుంచి భారీగా రుణాలు సేకరించారు. తర్వాత కంపెనీ దివాలా తీసింది. 2019 మార్చి నాటికి హిందూ ప్రాజెక్ట్స్ రుణాల మొత్తం 4,531.44 కోట్ల రూపాయలు. ఇందులో 4,138.54 కోట్ల మొత్తాన్ని దివాలా ప్రక్రియ పరిష్కారం కిందకు తెచ్చేందుకు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ అంగీకరించింది. నిజానికి లేపాక్షి భూముల కుంభకోణం నేపథ్యంలో రాష్ట్రంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూముల కేటాయింపులను రద్దు చేసింది. అయితే దానికి ముందే భూముల తనఖాపై బ్యాంకుల నుంచి ఇతర సంస్థల నుంచి తెచ్చుకున్న రుణాల మొత్తం వసూలుకు రుణదాతలు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ని ఆశ్రయించారు. ఈ పంచాయతీలో ఎర్తిన్ కన్సార్షియం అనేవారు ఇవ్వజూపిన 500 కోట్ల రూపాయల పరిష్కార మొత్తానికి ట్రైబ్యునల్ ముందు రుణదాతలు అంగీకారం తెలిపారు. జగన్ మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడు నరేన్ రామానుజుల్ రెడ్డి ఈ ఎర్తిన్ డైరెక్టర్లలో ఒకరు. ఏ కారణం చేతనో ఎర్తిన్ గడువులోపు డబ్బు చెల్లించని కారణంగా ఆ పరిష్కారం రద్దయింది. తర్వాత ఈడీ అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశీరామ్ బిల్డర్స్ కన్సార్షియం ప్రతిపాదనను ట్రైబ్యునల్ ఆమోదించింది. ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అది అక్కడ ఆగింది. లేని పక్షంలో కనీసంగా 2,500 కోట్ల రూపాయలు విలువైన 4,191 ఎకరాల భూములు 500 కోట్ల రూపాయలకు అన్యాక్రాంతం అయ్యేవి. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే రుణం మొత్తాన్ని రాబట్టుకునేందుకు రుణదాతలు ఎందుకు ప్రయత్నించడం లేదు? 8వ వంతు మాత్రమే తగ్గి ఈ పరిష్కారానికి వారు ఎందుకు అంగీకరించారు? భూములు వేలం వేయించి ఇంకా ఎక్కువ మొత్తం రాబట్టుకోవచ్చు కదా. వసూలు కావాల్సిన 4,189.95 కోట్ల రూపాయల్లో 698.44 కోట్లు మినహా మిగతా రుణాల మొత్తం అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చింది. అంటే సుమారు 3,500 కోట్ల రూపాయలకు బదులుగా 477 కోట్ల రూపాయలు తీసుకునేందుకు బ్యాంకులు అంగీకరించాయి. వేలాది మంది చిన్న సన్నకారు రైతులు భూములు పెట్టుబడిగా నడిచిన ఈ భారీ కుంభకోణం కేసులో A1 నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరో నిందితుడు ఆనాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఇప్పుడు ఆయన A1 నిందితుడి ప్రభుత్వంలో కూడా రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్నారు. ఆనాటి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శామ్యూల్ లేపాక్షి కేసులో ఇంకో నిందితుడు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కొలువులో ముఖ్యమంత్రి సలహాదారుగా, నవరత్నాల అమలు చైర్పర్సన్గా క్యాబినెట్ ర్యాంక్ పదవి అనుభవిస్తున్నారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో జరిగిన ఈ ప్రజల ఆస్తుల భారీ దోపిడీ కార్యక్రమం వైసీపీ వారు ఏకకంఠంతో మహానేతగా కీర్తించే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతి బాగోతాలకు ఒక క్లాసిక్ ఉదాహరణ. లేపాక్షి నాలెడ్జ్ హబ్ కోసం భూముల సేకరణ విషయమై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ 2008 మార్చి 24న ఓ సమావేశం నిర్వహించారు. అదే రోజున లేపాక్షి సంస్థ ఎండి పేరుతో ప్రభుత్వానికి ఒక లేఖ అందింది. యూనివర్సిటీలు, సైన్స్ అండ్ టెక్నాలజీ పార్కులు, ఐటీ కంపెనీలు, ఇంకా అనేక వాణిజ్య సదుపాయాలు, నివాస సదుపాయాలతో తాము వెనుకబడిన అనంతపురం ప్రాంతంలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని అందులో తెలిపారు. దీనివల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. దీనికోసం తమతో ఇప్పటికే చాలా అంతర్జాతీయ సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయని కూడా చెప్పారు. ఈ నాలెడ్జ్ హబ్ కోసం భూమి కావాలన్నారు. అసలు విషయం ఏమంటే ఆ రోజున ఆ సమావేశం నిర్వహించే నాటికి లేపాక్షి అనే సంస్థే ఉనికిలో లేదు. ఆ తర్వాత 2 రోజులకు ₹1,00,000 పెట్టుబడితో లేపాక్షి సంస్థను రిజిస్టర్ చేశారు. ప్రభుత్వానికి రాతపూర్వకంగా పచ్చబద్ధాలు చెప్పడానికి ఈ సంస్థ ప్రమోటర్లు సాహసించారంటే వారికి సర్కారు పెద్దల దన్ను ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సంస్థ కోసం సీఎం వైఎస్ఆర్ ఆదేశాలతో ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. వెనుకబడిన అనంతపురం జిల్లాలో అభివృద్ధి, ఉద్యోగాల కల్పన అనే ఆశలు చూపించి ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఐఐసి రైతుల నుంచి భూములు, అసైన్డ్ భూములు 5,811.18 ఎకరాలు, ప్రభుత్వ భూములు 3,032.83 ఎకరాలు సేకరించింది. ఆ భూములను 2009 ఫిబ్రవరి నుంచి అక్టోబర్ లోపు లేపాక్షికి కట్టబెట్టారు. అసైన్డ్ భూములు అయితే ఎకరాకు 1,75,000,
ప్రభుత్వ భూములైతే ఎకరాకు 50,000 రూపాయల ధర చొప్పున లేపాక్షి సంస్థ ప్రభుత్వానికి డబ్బు చెల్లించి భూములను సొంతం చేసుకున్నది. ఏపీఐఐసి వసూలు చేసే 15% సర్వీస్ ఛార్జీని వైఎస్ ప్రభుత్వం 2% తగ్గించింది. ప్రాసెసింగ్ రుసుముగా వసూలు చేయాల్సిన 8.84 కోట్ల రూపాయలను పూర్తిగా మినహాయించారు. మొత్తం మీద భూమి ధర, ఇతర ఛార్జీలు అన్నీ కలిపి లేపాక్షి సంస్థ ప్రభుత్వానికి చెల్లించింది 119.85 కోట్లు మాత్రమే. ఇక ఈ భూములు ఎంత విలువైనవంటే వీటికి 70 కిలోమీటర్ల లోపు దూరంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. బెంగళూరు హైదరాబాద్ రహదారిలో ఏపీ సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దూరం వరకు రోడ్డుకు ఇరుపక్కల ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఈ భూముల ధరలు ఎకరాకు 5 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు పలుకుతున్నాయని 2008లోనే ఆనాటి రెవెన్యూ అధికారులు ఒక నివేదికలో పేర్కొన్నారు. ఇప్పుడైతే రోడ్డు పక్కన ఉన్న భూములు ₹1 కోటి ధర పలుకుతున్నాయి ఎకరాకు. కొంచెం లోపలైతే 30 నుంచి 40 లక్షల రూపాయల వరకు ధర పలుకుతుంది. ఇంతటి విలువైన భూముల్ని వైఎస్ ప్రభుత్వం లేపాక్షికి అడ్డగోలుగా కట్టబెట్టింది. దాని అసలు లబ్ధిదారుడు వైఎస్కు అత్యంత సన్నిహితుడైన హిందూ ప్రాజెక్టు సంస్థ యజమాని శ్యాంప్రసాద్ రెడ్డి అన్న విషయం కూడా అప్పుడు తెలియదు. లేపాక్షి భూములు తాకట్టు పెట్టుకొని హిందూ ప్రాజెక్ట్స్కు 250 కోట్ల రూపాయలు అప్పిచ్చామని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏపీఐఐసికి 2010 ఆగస్టులో లేఖ రాసినప్పుడు ఈ విషయం బయటపడింది. లేపాక్షి భూములపై వేలాది కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చిన హిందూ ప్రాజెక్ట్స్ ఆ డబ్బుతో నాలెడ్జ్ హబ్ భూముల్లో వేసమెత్తు పని కూడా చేయలేదు. మొత్తం డబ్బు దారి మళ్లించింది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి వెళ్ళిన ఈ డబ్బు ఏమైంది ఇప్పటికీ తెలియదు. లేపాక్షి కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టిన తర్వాత క్విడ్ ప్రోకో వ్యవహారం బయటకు వచ్చింది. జగన్ కంపెనీల్లోకి శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు సిబిఐ తేల్చింది. అనంతర కాలంలో కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో లేపాక్షికి ఇచ్చిన భూముల కేటాయింపులను, ఇతర రాయితీలను రద్దు చేస్తూ 2014 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు దరిమిలా 2015లో లేపాక్షి భూముల్లో 8,648.81 ఎకరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. ఈ కుంభకోణానికి మరో శాఖ కూడా ఉంది, ఒక బ్రాంచ్. ఢిల్లీకి చెందిన గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండియా లిమిటెడ్తో 2012 జనవరిలో లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఒప్పందం కుదుర్చుకుంది. దాని ప్రకారం 2 కొత్త సంస్థలు ఏర్పాటయ్యాయి. లేపాక్షి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్స్, లేపాక్షి హెరిటేజ్ వెల్నెస్ విలేజ్ అనే ఈ రెండింటిలో మొదటి సంస్థకు 2,000 ఎకరాలు, రెండవ దానికి 650 ఎకరాలు బదిలీ చేసి చివరకు రెంటిని 238.5 కోట్ల రూపాయల మొత్తానికి గ్లోబల్గా అప్పగించడం ఈ ఒప్పందం సారాంశం. ఈ భూముల బదిలీ ఖర్చుల కోసం గ్లోబల్ నుంచి లేపాక్షి 5 కోట్ల రూపాయలు తీసుకుంది. ఈలోపు జగన్ అక్రమస్తు కేసుల్లో దర్యాప్తు జరిపిన సిబిఐ లేపాక్షి కుంభకోణంపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అనంతరం తాము ఇచ్చిన 5 కోట్ల రూపాయలు వడ్డీతో కలిపి 25.84 కోట్ల రూపాయలు అయిందంటూ ఆ డబ్బు కోసం గ్లోబల్ బెంగళూరులోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్లో దివాళా ప్రక్రియ పిటిషన్ వేసింది. దాన్ని సవాలు చేసిన లేపాక్షి పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇక్కడ లేపాక్షి ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని, గ్లోబల్ నుంచి తీసుకున్న ఆ డబ్బును ఎందుకు చెల్లించలేదని ఈ 2 ప్రశ్నలు తలెత్తుతాయి. ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే ఇందులో కుమ్మక్కు సంగతి తెలిసిపోతుంది. గ్లోబల్ ప్రతినిధి ఒకరు ఇప్పటికీ లేపాక్షి ఏర్పాటు చేసిన ఈ 2 కంపెనీలు డైరెక్టర్గా ఉన్నారు. ఈ దివాళా ప్రక్రియ కింద ఉన్న 2,650 ఎకరాల భూమి విలువ ప్రస్తుతం 1,600 కోట్ల రూపాయల వరకు ఉంటుందని ఈ కుంభకోణం వెలుగులోకి తెచ్చిన ఈనాడు పత్రిక రాసింది. భూములు ఈడీ జప్తులో ఉండగానే ఇంత తతంగం జరిగింది. భూములను వేలం వేస్తే పెద్ద మొత్తంలో వచ్చే డబ్బును కాదనుకుని బ్యాంకులు ఇంత తక్కువ మొత్తానికి అంగీకరించడం ఒక విడ్డూరం. 500 కోట్లకే పరిష్కారం అయిపోతుందనుకుంటే ఆ డబ్బేదో ప్రభుత్వం నుంచే కట్టి భూములను తిరిగి రైతులకు పంచాలన్న ఆలోచన జగన్ సర్కారు చేయలేకపోయింది. భూముల కేటాయింపును ప్రభుత్వం గతంలోనే రద్దు చేసింది కాబట్టి హిందూ ప్రాజెక్ట్స్ దివాలా పరిష్కారంలో ఈ భూముల ప్రమేయం ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు వాదించవచ్చు లేదా కోర్టుకు వెళ్ళవచ్చు. ఒరిజినల్ కుంభకోణంలో ప్రధాన నిందితులైన జగన్ నేతృత్వంలోని సర్కారు ఆ పని చేయలేదంటే ఆశ్చర్యం ఏముంది? నిజానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం లేపాక్షి భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని జీవో ఇచ్చింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్కు చెందిన కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చారు. దానిపై పోరాడాల్సిన జగన్ ప్రభుత్వం కామ్గా కూర్చుంది, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది. ఇదంతా రచ్చ అయిన తర్వాత ఏపీఐఐసి హిందూ ప్రాజెక్ట్స్ దివాలా ప్రక్రియ నుంచి లేపాక్షి భూములను మినహాయించాలంటూ ట్రైబ్యునల్లో పిటిషన్ వేసింది. ఆ పిటిషన్లో ఏం చెప్పారో చూస్తే మతిపోవడం ఖాయం. లేపాక్షి ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు వారికి మొన్నే తెలిసిందట. ఇన్ని మలుపులు తిరుగుతున్న ఈ వ్యవహారానికి మూలం భూమి. ఆ భూముల అసలు యజమానులు పేద రైతులు.
ఈ మొత్తం వ్యవహారాన్ని క్లుప్తంగా 4 ముక్కల్లో చెప్పాలంటే ప్రభుత్వ పెద్దల కుమ్మక్కుతో పేదల భూములు కారు చౌకగా కొట్టేశారు. ఆ భూములు తనఖా పెట్టి ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల ప్రజాధనం రుణాలుగా తీసుకొని చక్కగా ఎంజాయ్ చేశారు. భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు ఇప్పుడు మళ్ళీ అదృశ్య శక్తుల అండతో ఆ భూములు కారు చౌకగా కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారాలు నష్టపోయింది పేద రైతులు, బ్యాంకులో డబ్బు దాచుకునే ప్రజలు, లాభపడింది ప్రభుత్వాలను నడిపే పెద్దలు, వారిని ఆశ్రయించుకుని వ్యవహారాలు నడిపే బడా బాబులు. అంతా వాళ్లే, లోపల వాళ్లే, బయట వాళ్లే. అంతా మాయ, జగన్మాయ.